కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనితో పాటు 30 మందిపై అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో ఈ నెల 27న కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట జరిగింది. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం పార్టీ నాయకులు ముందుగానే పోలీసులకు దరఖాస్తు చేశారు. అందుకు అనుగుణంగానే చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ డీఈఈ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందల సంఖ్యలో వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కూటమి నేతలు కేసులు నమోదు చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారని విడుదల రజని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటం చేస్తే అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని ఆమె ఫైర్ అయ్యారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు ఆమె. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 27వ తేదీన విద్యుత్ ఛార్జీలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పెంచనని చెప్పి ఇప్పుడు పెంచుతూ ఉన్నారో దాన్ని నిరసిస్తూ చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో పూర్తిగా ఒక నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నెల 27వ తేదీన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. అక్కడ మెమోరాండం కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ జనాన్ని వచ్చిన పబ్లిక్ చూసి కూటమి నేతలు షాక్ తిన్నారు. పోలీసుల పైన ఒక రోజు తర్వాత ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా విడుదల రజనీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలంటూ పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీంతో చిలకలూరుపేట టౌన్ పోలీసులు విడుదల రజనీతో పాటు మరొక 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన కేసు నమోదు చేశారు. మరికొంతమంది పైన కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే విడుదల రజనీ అయితే ఒకటే చెప్తున్నారు, నిరసన తెలిపితే అందులోనూ మేము పర్మిషన్ పెట్టిన తర్వాత కూడా నిరసన తెలిపితే మీరు ఎలా కేసులు కడతారు? మీరు కేసులు కట్టి క్యాడర్ ని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని కూడా విడుదల రజనీ చెప్తూ ఉన్నారు. అశోక్, థ్యాంక్ యూ.